అందరికీ నమస్తే. ఎప్పటి లెక్కనే ఇవాళ కూడా పటాస్ న్యూస్ లో మంచి మంచి ముచ్చట్లు పట్టుకొచ్చిన. పిల్లగాళ్ళు మంచిగా చదువుతున్నారా లేదా, పరీక్షలు మంచిగా రాస్తున్నారా లేదా, ఇంటికాడ చెప్పినట్టు వింటున్నారా లేదా అని తెలుసుకోనీకే నెలకోసారి అయ్యవ్వలను పిలిచి మీటింగ్లు పెడుతుంటారు బడిసార్లు. గదేంటిది పేరెంట్ టీచర్ల మీటింగు అంటారు. ఇప్పుడు నేను ఈ ముచ్చట ఏంటి చెప్తున్నానంటే, ఏపీల పేరెంట్ టీచర్ మీటింగుకు పొల్లగాళ్ళు అయ్యవ్వలు టీచర్లే కాదు, ముఖ్యమంత్రి చదువుల మంత్రి కూడా పోయిర్రు. చూడుర్రి ఎట్లా నడిచినాయో ముచ్చట్లు. అనేక వనరులు మీరు గమనించవచ్చు. తాగేదానికి ఏం కావాలంటాం? తాగినప్పుడు దాహం వేసింది ఏం చేస్తారు? మీరు వాటర్ తాగుతారు. తాగినప్పుడు దాన్ని ఏమంటారు? అదే సమయంలో ఆగా చూసిండ్రా, పొలగాండ్లను ముంగట ఊకబెట్టుకొని మానవ వనరులు అనే పాఠం చెప్పిండు ముఖ్యమంత్రి సారు పాఠం చెప్తుంటే చదువుల మంత్రి లోకేష్ సార్ కూడా పొలగాండ్లతో కలిసి కూకొని చెవులు పెద్దగా చేసుకొని మరీ ఉన్నాడు. పిల్లల చదువులు ఎట్టెట్ట నడుస్తున్నాయి, ఏం కథ అనేది తెలుసుకొని ఇంకే శ్రీ సత్యసాయి జిల్లాలో ఉన్న కొత్త చెరువు జెడ్పీ స్కూల్ కు పోయిండ్రు ముఖ్యమంత్రి చదువుల మంత్రి. తండ్రి కొడుకులు ఇద్దరు కలిసి పొలగాండ్ల అయ్యవులతో మాట్లాడిండ్రు. చదువులు ఎట్టెట్ట నడుస్తున్నాయి, అయ్యవాళ్ళు ఏమనుకుంటాన్రు అని తెలుసుకొని ఇంకే అందరితోని కలిపి మాట ముచ్చట చేసిండ్రు. అంతేకాదు వెనకటి ముచ్చట్లన్నీ ఆది చేసుకున్నాడు ముఖ్యమంత్రి. పిల్లల తల్లిదండ్రులు కూడా ఇద్దరు సార్లకు ఆపది చెప్పుకున్నారు. పెద్ద ముచ్చట ఏంటిదంటే, పొలగాండ్లకు మార్కులు ఎన్ని వస్తున్నాయి, ఏం కథ అని ప్రోగ్రెస్ కార్డులు కూడా చెకింగ్ చేసిండు సీఎం సారు. పిల్లలు మంచిగా చదువుతాన్రా లేదా అని అయ్యవాళ్ళను ముంగట కూసబెట్టుకొని మరీ అడిగిండ్రు. ఇట్లుంటే మొన్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సార్ మాట్లాడుకుంటా మోదీ సార్ చెప్పినట్టు అమ్మ పేరు మీద ప్రతి ఒక్కళ్ళు ఓ మొలక నాటాలే, అట్లా 1,000,000 మొలకలు నాటాలే అని సవాల్ ఇసిరిండు కదా. దానికి చదువుల మంత్రి లోకేష్ సారు సవాల్ను స్వీకరిస్తున్నాం, బడి పొల్లగాండ్లతోనే 1,000,000 మొలకలు నాటిస్తాం అన్నట్టు చెప్పుకొచ్చిండు. ముచ్చట్లను నడిచినాక ఇద్దరు సార్లు బడి పిల్లలతోని కలిసి కూకొని బంతి భోజనం చేసిండ్రు. గిట్లా మెగా పేరెంట్ టీచర్ మీటింగు మంచిగా నడిచింది. పొల్లగాండ్ల ఆపతి ఏంది, అయ్యవ్వల కష్టాలు ఏంది అని సర్కారు వాళ్ళే బడికి పోయి తెలుసుకున్నాడు. మంచి ముచ్చట్నే కదా అనుకుంటారు ఇప్పుడు పబ్లిక్. ఏ పనికైనా క్రమశిక్షణ చాలా ముఖ్యం, అది లేకపోతే కష్టం. అందుకే చిన్నగున్నప్పుడు బడిల పొల్లగాళ్లకు క్రమశిక్షణ గట్టిగా నేర్పుతుంటారు టీచర్లు. చదువు రాకపోతే ఒక్కోసారి ఊకుంటారేమో కానీ క్రమశిక్షణ మాత్రం ఖచ్చితంగా ఉండాలి అని చెప్తుంటారు సార్లు. ఇక క్రమశిక్షణ గురించి గింతగానం ఎందుకు చెప్తున్నానంటే, ఇగో షై పార్టీలా ఇప్పుడు గిదే పెద్ద పంచాదే కూర్చున్నది. చూడురు మీరే. లీడర్ సాబులంతా తాపకోసారి పార్టీ ఆఫీసుకు ఇంటికి తిరుగుడే అవుతుంది కానీ ఎవ్వరం ఎటు తేల్తలేదు. అదే చెయ్యి పార్టీలా వరంగల్ జిల్లా లీడర్ల పంచాది ఓ స్త్రీ రేపురా అన్నట్టే అవుతుంది కదా అనుకుంటారు ఇప్పుడు అందరూ. ఇక మళ్ళోసారి గిట్టనే క్రమశిక్షణ కమిటీ చైర్మన్ మల్లు రవి సారు వరంగల్ జిల్లా లీడర్లందరినీ ఆఫీసుకు పిలుచుకున్నాడు. ఇక ఈసారి ఏదో ఒకటి తేల్చి పారేద్దాం అన్నట్టే ఊకున్నారట గాని ఆఖరికి ఎటు తేలకుండానే ఒడిసింది మీటింగు. వాళ్ళు 2 గంటల సేపు మాట్లాడుకొని ఆఖరికి మళ్ళోసారి మాట్లాడుకుందాం అనుకుంటా పోయిండట మల్లు రవి సారు. అంత మంచిగానే ఉన్నది కానీ తాపకోసారికి పిలుచుడేంది, ఉత్తగానే పంపించుడేంది అని క్రమశిక్షణ కమిటీ మీద గరం కొత్తుండ్రట వరంగల్ జిల్లా లీడర్లు. గిట్లా ఊకూకే పిలిచి ఏలు పెట్టి చూపిస్తా అంటే ఇజ్జత్ అనిపిస్తాంది అన్నట్టు నారాజు అయినరాట. స్టేషన్ కానపూర్ ఎమ్మెల్యే కడియం సార్ అయితే వట్టిగా అలచలు చేస్తాన్రు, పంచాయతీ దింపుదాం అనుకుంటారా లేకపోతే ఇంత పెద్ద చేద్దామని చూస్తాన్రా అని గట్టిగానే అడిగిండట. ఇన్నొద్దులు అయితాంది, కొండామురళిని ఏమంటలేరు, మీదికేంచి తిట్లు తిన్నోళ్ళనే తాపకోసారి ఆఫీసుకు పిలుస్తాన్రు, ఇదెక్కడి కథ అని పెదవంశల ముంగట్నే రుసరుసలాడినరాట వరంగల్ జిల్లా ఎమ్మెల్యేలు. ఇంకో దిక్కు ఇప్పటికే చెప్పేదంతా చెప్పినాం, 16 పేజీల లేఖ రాసినాం అంటున్నారట అటు కొండా దంపతులు. మరి ఎట్లా తస్పా చేస్తారో ఏమో గానీ ఒడవని ముచ్చట అన్నట్టే అవుతున్నది వరంగల్ జిల్లా లీడర్ల పంచాది అనుకుంటారు పబ్లిక్. లీడర్ సాబ్లు పబ్లిక్లనే ఉండాలి, పబ్లిక్లనే తిరగాలి. పబ్లిక్కు తిప్పలొస్తే నిమిషం ఆలస్యం చేయకుండా ఆదుకోవాలి. ఎలక్షన్లు ఉన్నప్పుడు చూద్దాంలే, అప్పుడు పట్టించుకుందాంలే అన్నట్టు లాపర్వా చేస్తే ఆగమయ్యేది లీడర్లే. అందుకే కావచ్చు ఏపీలో మంత్రిగిరి చేస్తున్న వాళ్ళంతా పబ్లిక్ను మంచిగా అరుచుకుంటుర్రు. సందు దొరికితే చాలు జనాల మనసు గెలుచుకునే పనులు చేస్తుర్రు. చూడుర్రి. ఇన్నొద్దులు సైకిల్ పార్టీ వాళ్ళతో దోస్తానే చేసిండు. ఇప్పుడు సైకిల్ కూడా దొక్కిండు జనసేనాని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సార్. అది కూడా అసోంటి సైకిల్ కాదు, కరెంటు సైకిల్. గదే బ్యాటరీతో నడిచే సైకిల్. మరి ఈ సైకిల్ కతేంది అని అసలు ముచ్చట్లకు పోతే, అగో సారు సైకిల్ దొక్కుతుంటే వెనక మర ఊకున్నాడు కదా. గా తమ్ముని పేరే సిద్ధు. విజయనగరం జిల్లా జాడవారి కొత్త వలస అనే ఊర్లే ఉంటాడు.
ఇంటర్ చదువుతాండు. తాను పుస్తకాలలో చదువుకున్న తెలివి అంతా పెట్టి గీ బ్యాటరీతో నడిచే సైకిల్ తయారు చేసిండు. 3 గంటలు ఛార్జింగ్ పెడితే 80 కిలోమీటర్లు ఉరుకుతుందట గీ సైకిల్. ఇక గీ ముచ్చట తెలుసుకున్న డిప్యూటీ సీఎం సారు సిద్ధును మంగళగిరిలున్న తన ఆఫీసుకు పిలిపించుకున్నాడు. తమ్ముడు తయారు చేసిన సైకిల్ను చూసి దాని మీద ఎక్కి తిరిగి సారు కూడా సంబరపడ్డాడు. భలే తయారు చేసినావు తమ్ముడు అని గుండెలకు హత్తుకొని మరి శభాష్ అన్నాడు. ఉత్తగా మెచ్చుకునుడే కాదు, ఇట్లనే తెలివితోని పనిచేసి కొత్త కొత్త మిషన్లు కనిపెట్టాలి అని ₹1,00,000 సాయం కూడా చేసిండు. పవన్ సారు మంచి మనసుకు ఇప్పుడు అందరు మెచ్చుకుంటారు. ఇగిదిట్లుంటే ఉన్నోళ్ళు పేదోళ్ళను ఆదుకోవాలి అన్నట్టు చెప్తున్నాడు కదా సీఎం చంద్రబాబు సారు. అందుకే హోంమంత్రి అనిత మేడం అనకాపల్లి జిల్లా దార్లపూడి అనే ఊర్లో ఉండే ఓ పేదింటికి 2 జెర్సీ ఆవులను కొనిచ్చింది. అంతేకాదు పిల్లల చదువులకయ్యే ఖర్చు మొత్తం మేడమే పెట్టుకుంటానని చెప్పిందట. 2012లో రోడ్డు మీద పోతుంటే టక్కరైందట గీ బాబ్జీ అని అన్నకు. మొన్న మేడం క్యాంప్ ఆఫీసులో కూకుంటే అక్కడికి పోయి ఆపద చెప్పుకున్నాడట. అందుకే గీ తీరుగా ఆదుకున్నది. ఎలక్షన్లు అప్పుడే పబ్లిక్ మీద పాయిరం చూపించుడు కాకుండా అందరు లీడర్లు గిట్లనే పబ్లిక్ ను ఆదుకుంటే ఎంత మంచిగా ఉంటది కదా అనుకుంటారు ఇప్పుడు అందరూ. రైతులంటే అందరికీ అలసే. వాళ్ళ గురించి ఆలోచించేటోళ్ళు ఉండరు, వాళ్ళను పట్టించుకునేటోళ్ళే ఉండరు. వాళ్ళకి ఏదైనా కష్టం వస్తే అడిగేటోళ్ళు ఉండరు, వాళ్ళకో సంఘాలు ఉండవు, యూనియన్లు ఉండవు. ఎంత కష్టం వచ్చినా ఎన్ని తిప్పలు పడ్డా మళ్ళా మట్టికే నమ్ముకుంటారు. ఏళ్ల కమానం కెంచి ఏ తిప్పలు పాపం రైతులది. పాపంగా రైతుల తిప్పలు ఎన్నడు తీరుతాయో ఎన్నడు బాగుపడతారో కానీ ఇప్పటికైతే గి వార్త చూడుర్రి. యూరియా ఇస్తలేరు అని రైతులు, చల్ సరిపోను యూరియా ఉంది అని అధికారులు రోడ్ల మీదకి ఎక్కి రైతులు ధర్నాలు చేస్తుంటే అధికారులేమో బొచ్చెడు యూరియా ఉందంటూర్రు. నెరి, కొమ్రంభీం, ఆసిఫాబాద్ జిల్లాలనైతే ఇంత ఎక్కువనే తిప్పలైతుంది యూరియా జయంగా రైతులకు సరిపోను యూరియా ఇయ్యాలని సహకార సంఘాల ఎదురుంగా కూసోని ధర్నాలు, రాస్తా రోకోలు, బైఠాయింపులు. మరి లేకపోతే ఏంది, పొద్దంతా లైన్ల నిలబడితే ఒక్కటంటే ఒకటే బస్తాలు ఇస్తుర్రట. రెండోది కావాలంటే మళ్ళా మొదటికించి లైన్ల నిలబడాల్సిందే. ఇంతకు మునుపేమో ఎకరానికి 2 యూరియా కట్టలిస్తే ఇప్పుడు ఒకటే డక్కోలు. సహకార సంఘాలు, రైతు వేదికలు, హాకా సెంటర్లు, రైతు అగ్రోసులు ఇట్లా ఏడ్నో కాడ రోజుకోటి ధర్నాలు చేస్తూనే ఉండ్రు రైతులు. అగో అట్లనే ఇవాళ వాంకిడి, రెబ్బెన, జైనూరు, తిరియాని మండలాలలో రైతులు యూరియా కావాలని ఇగో గిట్ల రోడ్డుకెక్కిర్రు. రైతుల గోస ఇట్లుంటే అధికారుల పనితనం ఇట్లుంది. యూరియా కట్టల కిందికి నీళ్ళొచ్చినా కూడా పట్టించుకునేటి నాదుడు లేకుండా అయ్యిండు. మరి గట్ల తడిసి ముద్దైన యూరియా కట్టల్ని ఎట్లా తీసుకుపోతారు అని అనుకున్నారో, ఎట్లా పొలాలలో చల్లుకుంటారు అనుకుంటుర్రో మరి వాళ్ళకే ఏర్కుండాలిగా. ఇటు నిర్మల్ జిల్లాలో కూడా ఇదే కథ. యూరియా కొరకు రైతులు షెప్పులు లైన్లలో పెట్టి కట్టల కోసం కళ్ళు కాయలు కాసేటట్టు ఎదురు చూస్తుర్రు. ఒక్క ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలనే అందాజొక 60,000 మెట్రిక్ టన్నుల వరకు యూరియా అక్కెరబడితే ఇప్పటి వరకు ఉత్త 25,000 మెట్రిక్ టన్నుల యూరియానే వచ్చిందట. చూడుర్రి అధికారుల పనితనం ఎట్లుందో. ఇక సరే అట్లనన్నా సీదా రైతులకు ఇస్తుర్రా అంటే అది లేదు, కాకల కొట్టి గద్దలకు వంచినట్టు చేస్తుర్రట. వాళ్ళకెంచి కొంత ప్రైవేట్ పురుగుల మందుల దుకాణాలకు అమ్ముకుంటుర్రట. మరి సరే అట్లనన్నా ప్రైవేట్ దుకాణాలకు పోయి తెచ్చుకుందాము అని అంటే అది లేదు. ఒక్క యూరియా కట్ట కావాలంటే 20 పిండి కట్టాలనా, అడుగు పిండి కట్టాలనా, ఏదోటి తీసుకోవాల్సిందేనని లింకులు పెడుతుర్రంటే చూడుర్రి రైతులు ఎంత గోస పెడుతుర్రో. ఇట్లా ఇల్లు, వాకిలి, పొలం పనులన్నీ ఇడిచిపెట్టి యూరియా కట్టల కోసము దుకాణాల ముందు పడిగాపులు గాయాల్సి వస్తుందనేటిది రైతులు అంటున్న మాట. ఒక్క ఆదిలాబాద్ జిల్లాలనే కాదు, రాష్ట్రం అంతా ఇట్లనే ఉన్నది. మరి వీళ్ళు రోడ్డెక్కిరు కాబట్టి బయటపడ్డది అంతే. ఆయన రైతులంటే అందరికీ ఆల్సేనబ్బా. వానలు పడే, ఇత్తనాలు పెట్టుకునిరి, నాట్లేసుకునిరి, అంగుకు యూరియా కట్టలు ఇయ్యకుంటే చేనెట్లా పెంపైతుంది, రైతులు ఎట్లా బతుకుతారు? అదేదో పైసలు పెడితే తాగుబోతులకు ఏ మందంటే ఆ మందు పుష్కలంగా దొరుకుద్ది గాని రైతులు పండించిన పంటల్ని బతికించుకునే తందుకైతే మందులు దొరుకుతలేవబ్బా. ఇప్పుడు రాష్ట్రాల రాజకీయాలు ఎట్లెట్లున్నాయంటే కాంగ్రెస్ వాళ్ళు కార్ పార్టీ వాళ్ళ మీదకి సవార్లు వేస్తుర్రు, కార్ పార్టీ వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళ మీదకి కాలు దువ్వుతుర్రు. పట్నంలో పెద్ద లీడర్లు గిట్ల సవాళ్ళ రాజకీయం నడిపిస్తుంటే అటు మానకొండూల మాజీ ఎమ్మెల్యే, తాజా ఎమ్మెల్యే ఇద్దరు పోస్టర్ల కొట్లాట ముంగట వేసుకుర్రు. గా ముచ్చటేందో అరుసుకొని వద్దాం పారు. ఓ roku కార్ పార్టీలు ఇంకో roku షేయ్ పార్టీలు వాళ్ళ లీడర్ మీద వీళ్ళు రాతలు రాసుడు వీళ్ళ లీడర్ మీదనేమో వాళ్ళు రాతలు రాసుడు కరీంనగర్ జిల్లా మనకొండూర్ల గోడ పోస్టర్ల కయ్యం నడుస్తున్నది ఇప్పుడు ఇంతకు ఆ పోస్టర్ల మీద ఏం రాసిర్రు అని అనుకుంటురు కదా నేను చెప్తా గానీ ఓసారి మీరు కూడా అయితే చదువుర్రి
చూసిర్రా కామలీలాల కవ్వంపల్లి అని కార్ పార్టీలు, రాసలీలాల రసమయ్యి అని షై పార్టీలు. మాజీ ఎమ్మెల్యే రసమయ్యి బాలకిషన్ గుంపోళ్లకు, తాజా ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ గుంపోళ్లకు నడుమ పొట్టు నడుస్తున్నది ఇప్పుడు పంచాది. నువ్వు డాంబర్ వేయకున్నా పర్వాలేదు, మన్ను పోయిరా చాలు అంటున్నాడు. అయ్యా ఇప్పటికి మీరు మస్తు మన్ను పోసిరు, జనం నోళ్ళ మీ 6 గ్యారంటీలతో మస్తు మన్ను పోసిరు. ఇంకా నువ్వు మన్ను వచ్చా నమ్మే ప్రజలు లేరు, మీ మీద మన్ను వచ్చే పరిస్థితి వచ్చింది. మా ఎమ్మెల్యే గారి మీద అనుచిత వ్యాఖ్యలు చేసినా కానీ, ఇట్లాంటి పిచ్చి పోస్టర్లు కొట్టించినా కానీ, నువ్వు ఒక్కటి పెడితే మేము 100 పెడతాం, నువ్వు ఒక్క మాట అంటే మేము 100 మాటలు అంటాం. ఇంతకు గీల నడుమ పంచాది ఏడ పుట్టిందో ఎరికేనా? గుండ్లపల్లికెంచి పోతుర్రు వరకున్న డబుల్ రోడ్లేసేటి కాడ. ఏడాదిన్నర్థం కెంచి రోడ్డే వేయలేదని కార్ పార్టీలు కయ్యం లేపితే, 10 ఏళ్ళు అధికారంలో ఉన్నప్పుడు మీరేం చేసిర్రో చెప్పుర్రి అని కాంగ్రెస్ వాళ్ళు పోస్టర్లు పట్టుకుని రోడ్డెక్కిర్రు. ఓ ఇట్లా పొట్టు పొల్లు నడుస్తున్నది ఇప్పుడుగా పంచాది. షిలికి గాలివాన అయ్యేటట్టే ఉంది చూస్తుంటే. మరి చూడాలిగా ఈ పంచాది ఎంత దూరం పోతుందో అనేటిది. పటాస్ న్యూస్ లో ఇప్పుడు ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. ఇట్లా పోయి అట్లా వస్తా. ఊళ్ళల్లో పంచాదులు ఎట్లుంటాయంటే, యూతలోళ్ళ ఇంట్లకేంచి అవతలోళ్ళ ఇంట్లకు క్షీమమైన పంచాదే అవుతుంది. పక్కపంటున్న తడక కాడ జర్జరా అన్న పంచాదే. ఇక కోళ్ళు, కుక్కలు, మేకలు, బర్రెలు పెట్టేటి పంచాదులు అయితే అబ్బో ఇక మామూలుగా ఉండవు. నెత్తులు వగలు కొట్టుకునే కాడికి వస్తాయి. అగో అట్లనే నల్గొండ జిల్లాలోన్న నకరేకల్ పోలీస్ స్టేషన్కు కూడా అసొంటి పంచాదే ఒకటి వచ్చింది. అట్లా పోయి అరుచుకొని వద్దాం పారు. కోడి పంచాది పోలీస్ స్టేషన్ మెట్లెక్కింది. నల్గొండ జిల్లా నకరేకల్ మండలం గొల్లగూడెం అనే ఊళ్ళో ఉండేటి గంగవ్వ అనేటి ఈ అవ్వ కోడి కాళ్ళు ఇరగొట్టిండట. పక్కింట్లో ఉండేటి రాకేష్ అనే పిల్లగాడు నా కోడి కాళ్ళు ఇరిగినట్టు వాని కాళ్ళు కూడా ఇరగాలని కాళ్ళు ఇరిగిన కోడిని పట్టుకొని పోలీసు వాళ్ళ కాడికి వచ్చింది ఫిర్యాదు ఇచ్చేతందుకు. గా లొల్లేందో అవ్వనే అడుగుదాము. అవగాని గంగవ్వ ఏందే లొల్లి చెప్కరాయిగా. ఇప్పుడు ఆడి తీసుకొచ్చిన అది గుడ్డు పెట్టేటి కోడి కాళ్ళు ఇరిగేటాళ్లకు అవ్వకు గుండెలు వలిగినంత పనైంది కావచ్చు. కోడిని సంకనేసుకొని రయ్య పోలీసు వాళ్ళ తానికొచ్చి ఫిర్యాదు అయ్యింది. సరే పొద్దుపోయి వచ్చినావు, మరి ఇప్పుడేం చేద్దామంటావు గంగవ్వ? ఇన్నారు కదా పోలీసార్లు. గంగవ్వ పంచాదేందో తొందరలో దెంపుర్రి, లేకుంటే అవ్వ కోర్టుకు కూడా పోయేటట్టున్నది. కానీ అవ్వ పొద్దుగాలొచ్చి మాట్లాడతారు గాని చీకటి పడ్డది. ఇక నువ్వైతే చిన్నగా పో మరి ఇంటికి, సరేనా? పట్నంలో బోనాల పండుగ చాలైంది. అది అట్లా నడుస్తుండగానే ఇటు బల్కంపేట ఎల్లమ్మకు మొన్న కళ్యాణం చేసిర్రు. ఇక బేస్తారము ఆయతారము ఆడీడ గల్లీల పొంటి బోనాలు వెళ్తూనే ఉన్నాయి. గుళ్ళకు పోయిన భక్తులంతా ఎవరికి నచ్చినట్లు వాళ్ళు అమ్మలను కొలుసుకుంటుర్రు. ఒక్క మాటలు చెప్పాలంటే ఈ నెలంతా పండుగలు అన్నట్లు తల్లులకు చేస్తున్న శాకాంబరి నవరాత్రి ఉత్సవాలు ఈ బేస్తారంతో ఓడిచిపోయినాయి. పాండ్ర చూద్దాం. చూస్తుర్రు కదా బోరుగల్లు భద్రకాళి అమ్మవారు ఎట్లా దర్శనమిస్తుందో. తీరు కూరగాయలతోని మస్తు సింగారిచ్చిర్రు. ఓ కూరగాయ ఉంది ఓటి లేదు అని లేదు, అన్ని తీర్లా కూరగాయలు పండ్లు ఫలాలతోని అమ్మను గిట్ల మా సుందరంగా ముస్తాబ్ చేసిర్రు. అమ్మతో పాటు గుడిని కూడా అదే తీర్లా అలంకరించిర్రు. సూరుకు పొట్లకాయ, ఆనంకాయ, బీరకాయ, నిమ్మకాయ దండలతోని జబర్దస్త్ డెకరేషన్ చేసిర్రు. మరి ఇంత పెద్ద డెకరేషన్ చేస్తానికి భక్తులకు ఎంత టైం పట్టిందో ఏమో గానీ ఓపికతోని చేసిన విచిత్రమైన గుడిని చూసి వచ్చిన భక్తులంతా మస్తు ఖుషి అవుతుర్రు. అటు విజయవాడ ఇంద్రకీలాద్రి కడ కనకదుర్గ అమ్మవారిని, ఏలూరు జిల్లా భీమవరంలో మా ఊళ్ళమ్మ తల్లిని కూరగాయలతోని అలంకరించిర్రు. ఎప్పుడు చూడు బంగారు నగలు, వజ్ర వైడూర్యాలతోని దగదగా మెరిచిపోయే అమ్మవార్లు ఇట్లా నిమ్మకాయ దండలు, కూరగాయల దండలు వేసుకొని మురిచిపోయిర్రు. రకరకాల పండ్లు దండలు తెచ్చి అమ్మ మెళ్ళేసి పబ్బతి పట్టిర్రు భక్తులు. ఇటు సికింద్రాబాద్, ఉజ్జయిని, మహంకాళి గుళ్ళ కూడా శాకాంబరి ఉత్సవాలు గట్టినే అయినాయి. అన్ని జాగల్లో తల్లులంతా శాకాంబరి దేవి అవతారాల దర్శనమిస్తుంటే భక్తులంతా మొక్కులు పెట్టుకుని శరణు కోరిర్రు. వచ్చినోళ్ళు వచ్చినట్లు అమ్మకు వడిబియ్యాలు పోసి పట్టుబట్టలు సమర్పించిర్రు. ఆ టెంక కానుకలు ముట్ట చెప్పిర్రు. పోలీసోళ్ళు కూడా ఎక్కువ రద్దీ కాకుండా ఎంటనే దర్శనం చేయించి ఎగురం చేసిర్రు. మొత్తానికి శాకాంబరి అవతారంలా కనిపించిన తల్లులను చూస్తానికి 2 కళ్ళు సాల్లేదన్నంతగా ఎగబడ్డరు భక్తులు.
ఒకప్పుడు బడికి పోవాలంటే అది ఎంత దూరం ఉన్నా నడిచేపోయేది, కాళ్ళు గుంజినా కూడా నడక మాత్రం తప్పకపోయేది. ఇక రాంగ సైకిళ్ళు, వాటి తర్వాత బైకులు వచ్చినాయి. తాకతున్నోళ్ళేమో సైకిళ్ళ మీద వస్తే జర్రంత ఉన్నోళ్ళు అయితే బళ్ళ మీద వచ్చేది. అట్లా ఒడిశా రాష్ట్రంలో ఉన్న ఓ బళ్ళే పొలగాళ్ళంతా బళ్ళ మీద వస్తుర్రట. అయితే బండి లేని ఓ తమ్ముడు వాళ్ళ నాయనను బండి కొనమన్నాడట. మరి కొడుకు మాటినగా తండ్రి ఏం చేసిండో మీరే చూడరు. ఇగో గీడో బైక్ మీద కాదు సైకిల్ మీద పోతున్న తండ్రి కొడుకులను చూస్తుర్రు కదా. గిళ్ళ ముచ్చిటే ఇందాక చెప్పింది. కొడుకు బైక్ కొందామంటే పైసలు లేవని చెప్పిన గీ తండ్రి తన సైకిల్ నే బైక్ లెక్క తయారు చేసిండు. ఇక అసలు ముచ్చట ఏందంటే కటక్లుండే శివకుమార్ సాహు అనే గీ అన్న స్టవ్ మెకానిక్ పనిచేస్తాడు. వాళ్ళ కొడుకు ఓ బళ్ళే చదువుకుంటుంటే రోజు పోయి ఈ సైకిల్ మీద దించొస్తాడు. అయితే దోస్తుగాళ్ళంతా బైక్ల మీద వస్తున్న ముచ్చట చూసిన కొడుకు ఇంటికి రాగానే నాయన నువ్వు కూడా ఓ బండి కొనే, మా దోస్తులందరూ బళ్ళ మీద వస్తుంటే నన్ను మాత్రం సైకిల్ మీద దించుతున్నావు, మనం కూడా బైక్ కొందాం అని గావరంగా అడిగితే పాపం తండ్రి కాడ బైక్ కొనే అన్ని పైసలు లేవు. దీంతోనే ఎటువడి కొడుకు ముచ్చట తీర్చాలే అని చెప్పి ఆడిడ బైక్ మెకానిక్ సెంటర్ల పొట్టి తిరిగి ట్యాంకి, మడ్గరు, లైటు, సైడ్ బుడ్డి, మీద మీటర్లు, ఇండికేటరు, బుగ్గలు అన్ని తెచ్చిండు. ఇక పొద్దంతా స్టవ్ మెకానిక్ చేసుడు, పొద్దుకొచ్చి బండి తయారు చేసుడు. అట్లా రోజుకోటి ఫిట్టింగ్ చేసి ఆఖరికి సైకిల్ ను బైక్ లెక్క తయారు చేసిండు. ఇదంతా చేస్తానికి నెలన్నర టైము, 20,000 రూపాయల దాకా ఖర్చు అయిందట. మొత్తానికి చూస్తే బైక్ లెక్క కొట్టేటట్లు చేసిండు. ఇక ఇదే సైకిల్ మీద కొడుకును ఎక్కించుకొని పోయి దించేస్తుంటే పొల్లగాని దోస్తుగాళ్ళంతా అరే మా బండి కంటే మీ బండే అవ్వల్దారుందిరా బాయ్ అని తారీఫ్ చేస్తున్నారట. ఈ ముచ్చట్ను ఎవరిలో వీడియో తీసి సోషల్ మీడియాలో పెడితే ఇప్పుడు పొట్టు తిరుగుతుంది. కానీ చూడుర్రి, లక్షలు పెట్టి బండి కొనలేని ఓ తండ్రి కొడుకు ముచ్చట తీర్స్తానికి గింత మంచి హిక్మత్ చేసిండంటే అన్నలో ఓ మంచి తండ్రితో పాటు అంతకు మించి ఓ పనోడు కూడా ఉన్నాడు అని కామెంట్లు రాస్తుర్రు నెటిజన్లు. ఎగిన్ని చెట్కు పుట్టుకు ముచ్చట్లున్నాయి. ఫటాఫట్ ధనాధన అవి కూడా ఒకసారి చూసేవారు. అడిగేటోడు లేక కల్తీగాళ్ళ దందా నడుస్తున్నది. యాదాద్రి భువనగిరి జిల్లా మన్నెవారి పంపు అనే ఊళ్ళే సామల సత్తిరెడ్డి అంటోడు, ఇదే భువనగిరి జిల్లా కనుముక్కల అనే ఊళ్ళే కుంభం రఘు అంటోడు ఇద్దరికిద్దరు కల్తీ పాల దందా చేస్తుర్రట. అడ్డమైన ఈసం మందులతోని పాలు తయారు చేసి కొంచెమయ్యి ఉప్పలు, ఎల్బీ నగరు, మలక్పేటు, దిల్సుఖ్ నగర్ దిక్కుండే మిఠాయి దుకాణాలకు అమ్ముతున్నారట. మరి వీళ్ళిద్దరు దోస్తులో ఏం పాడో గాని ఎస్ఓటి పోలీసోలు ఇద్దరిని అరెస్ట్ చేసి పట్టుకుపోయిర్రట. మరి ఎందుకైనా మంచిది ప్రజలారా, బయట పాల్గొంటే జర్ర చూసుకోర్రి. ఎడ్ల బండి వేసుకుని ఎంఆర్ఓ ఆఫీస్ ను ముట్టడించిన ఇచ్చంత్రమైన ముచ్చట యాదాద్రి జిల్లాలో అయ్యింది. మోత్కూర్ మండలం కొండగడపనుండే కొందరు రైతులు బిక్కెరు వాగులకెంచి ఉష్కెగొట్టి పొట్ట పోసుకుంటుర్రట. అయితే ఈ నడుమ ఇందిరమ్మ ఇండ్ల కోసం ఉష్కె కావాలని ట్రాక్టర్లకు కూడా పర్మిషన్ ఇచ్చిర్రట అధికారులు. దీంతోని ట్రాక్టర్ డ్రైవర్లు ఒక ట్రిప్ కు పర్మిషన్ తీసుకొని 10 ట్రిప్పులు దంచకపోతుర్రట. ఈ ముచ్చట ఎడ్ల బండ్లోళ్లకు ఎరకయ్యి వాళ్లకు పర్మిషన్ ఇస్తే మా సంగతేంది, మేమేదో ఎడ్ల బండ్లతోని పావులో పార్కో సంపాదించుకుంటుంటే మా పొట్ట కొడతారా, వెంటనే పర్మిషన్ రద్దు చేయాలి, లేకుంటే లొల్లి మరింత పెద్దగా చేస్తామని హెచ్చరిక చేసిర్రు. చూడాలి మరిగా ఈ పంచాయతీ ఎందాక పోతుందో. తల్లికి బుక్కెడంత బువ పెట్టకుండా బయటికి నూకేసిన ముచ్చట మహబాద్ జిల్లాలో అయ్యింది. గూడూరు మండలం వెంగంపేటలుండే బొడ్డు భద్రమ్మ అనే పెద్దమ్మకు 4 కొడుకులు. అయితే పెద్ద కొడుకు కాలం చేస్తే 3వ కొడుకు ఎటో పారిపోయిండట. ఇక మిగిలిన 2 అయితే పెద్ద కొడుకు లేకున్నా కూడా కోడలు బానే చూసిందట. ఈ నడమ ఆమె కొత్తిల్లు కట్టుకుంటుందని చెప్పి కొడుకుల కడిగి పోతే గీడేడుంటావు నడు అని ఎల్లగొట్టిర్రు 2 కొడుకులు. దీంతోని ఊళ్ళో ఉన్న రైతు వేదిక ఆమెకు ఇల్లయ్యింది. మా అమ్మ కాడ కొంత భూమి ఉంది, కొన్ని పైసలున్నాయి, అవి ఇస్తే తీసుకుపోతామని చెప్పిర్రట. ఇంతలో పోలీసోళ్ళు వచ్చి గిదేనా పద్ధతి తీసుకపోర్రి అని ఎంత నచ్చ చెప్పినా కూడా అస్సలు ఏం లేదట. చూడుర్రి, కొడుకులను గౌరవం చేస్తే పెద్దమ్మకు ఎంత ఆపతొచ్చిందో. భారత్ బంద్ కార్యంలో నిన్న బీహార్లో పెద్ద ఇచ్చంత్రం జరిగింది. ఆర్జేడీ తరఫుకించి కొందరు కార్యకర్తలు పోయి పార్సా బాసారి అనే రైల్ స్టేషన్ కాడ రైలు రోకో చేస్తుర్రు. అయితే అందరి చేతులల్లో పార్టీ గుర్తులు, పచ్చ జెండాలే ఉన్నాయి. ఇంతలా అట్టుకించి వస్తున్న రైల్ డ్రైవరు వీళ్ళని చూసి రైట్ అని సిగ్నల్ ఇస్తుర్రు అని అనుకుని మరింత రువ్వడిగా దంచుకొచ్చిండు. దీంతోని అప్పటిదాకా పట్టాల మీద ఉన్నోళ్ళంతా శాస్తిమిరా అన్నట్లు ఏటోళ్ళట్టు పక్కకు జరిగిర్రు.
మందు బంద్ పెట్టాలి అని మహిళలు ముంగట్కొచ్చిన ముచ్చట కొమరంభీం జిల్లాలో అయ్యింది. కౌటాల మండలం గుడ్లబోరి అనే ఊళ్ళే చాలా మంది మొగోళ్ళు పొద్దున్నే లేచుడు ఆలస్యం సీదా మందు దుకాణాలకు లైన్ కడుతుర్రట. దీంతో గిట్లయితే ఎట్లా పాడైతుంది, సంసారాలు ఇచ్చల్లైతున్నాయని చెప్పి అమలక్కలంతా ఒకటయ్యిర్రు. ఊరందరినీ పిలిచి తీర్మానం చేసిర్రు. ఈ కాడ నుంచి ఊళ్ళో ఎవ్వళ్ళు మందమ్మినా ₹1,00,000 జరిమానా వేస్తామని చెప్పి ఓ కాగితం రాసుకుర్రు. అంతేకాదు గిట్ల వేస్తుర్రు అని తెలవంగానే ఆబ్కారీ శాఖలు వచ్చిర్రు. ఇక రాసుకున్న ఆ కాగితాన్ని కొంటపోయి సీదా అలా చేతికిచ్చిర్రు. పనిమంతుడు పందిరేస్తే కుక్కతో ఒక తాకి కూలిపోయిందట. అగో అట్లనే ఉన్నది మహారాష్ట్ర బీడ్ జిల్లాల అధికారుల పరితనం. కొత్తగేస్తున్న రోడ్డు బరువున్న లారీ వచ్చేటారకు కుంగిపోయింది. లారీ అడ్డపడుతుంటే రోడ్డుకు పక్కపొంటున్న ఇంజనీర్లు పరుగో చంగలా అనుకుంటా ఉరుకు చూపిర్రు. రోడ్డు పక్కపొంటి వేసిన మోరి పిల్లర్ల కిందికి ఉరికిర్రు. కొత్తగా రోడ్డు వేస్తుంటే గంత బరువేసుకొని లారాయన మాత్రం రాకుంటే ఏమాయనో మరి. ఆయన ఇప్పుడు ఎవ్వళ్ళకేం కాలేదు కాబట్టి సరిపోయింది, లేకుంటే ఏమయ్యేటిది ఉండే చెప్పుర్రి. గీసొంటి వేసేటప్పుడు జర్రంత పైలం సార్లు లేకుంటే ఇగో ఇట్లనే అవుతుంది మరి. ఏం చెప్తున్నా.